నమస్తే, వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్తే కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల్లో భద్రతను ఏర్పాటు చేశాము. కౌంటింగ్ రోజు కౌంటింగ్ కేంద్రం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కౌంటింగ్ రోజు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కౌంటింగ్ కేంద్రం వద్దకు కేవలం అభ్యర్థులు, ఏజెంట్లు, అనుమతి ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. కౌంటింగ్ రోజు బాణసంచా కాల్చడం, డీజేలు పెట్టడం, గుంపులుగా చేరడం, గెలుపు సంబరాలు చేయడం ఇవన్నీ నిషేధం. ఎవరైనా వీటిని ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవు. కౌంటింగ్ కేంద్రం వద్ద లోపల కేంద్ర బలగాలు, బయట రాష్ట్ర సాయుధ పోలీసు బలగాలతో పాటు ఒక్కో లేయర్కు ఒక డిఎస్పీ, 3 సిఐలు, 8 మంది ఎస్ఐలు విధుల్లో ఉంటారు. అల్లర్లకు అవకాశం ఉండే వారిని జిల్లాలో ఇప్పటికే బైండ్ ఓవర్ చేశాము. లాడ్జిల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఓటింగ్ రోజులాగే కొత్తవారు, అనుమానితులు ఉంటే చర్యలు తీసుకుంటాం. ఎలక్షన్ కమిషన్ నియమావళిని అందరూ పాటించాలని జిల్లా ఎస్పీ ఆరిఫ్ హసీఫ్ తెలియజేశారు. అయినప్పటికీ ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. నెల్లూరు పార్లమెంటుకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ మొత్తం కూడా వచ్చేసి ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సౌత్ బ్లాక్ ఐటీ ల్యాబ్, గ్రౌండ్ ఫ్లోర్ ఐటీ ల్యాబ్లో ఉంటుంది. కందుకూర్కు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చేసి 2nd ఫ్లోర్ కంప్యూటర్ ల్యాబ్లో, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 2nd ఫ్లోర్ రూమ్ నంబర్ 301లో ఉంటుంది. కావలి నియోజకవర్గం సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చేసి 3rd ఫ్లోర్ సెమినార్ హాల్ నంబర్ 406. సో అక్కడ కూడా మెయిన్ గేట్ దగ్గర కూడా మేము ఆల్రెడీ రౌండ్ ద క్లాక్ ఒక డిఎస్పీ, 3 సిఎస్, 8 ఎస్ఐస్ విత్ సఫిషియెంట్ స్టాఫ్ ఇవ్వడం జరిగింది. సో ఆ రోజు ప్రత్యేకంగా క్యాండిడేట్స్, ఏజెంట్స్ ప్లస్ అబ్జర్వర్స్ స్టాఫ్, కౌంటింగ్ స్టాఫ్ వస్తారు కాబట్టి ఆ రోజుకి స్పెషల్ అరేంజ్మెంట్స్ సెపరేట్గా ఉన్నాయి. సో ఇంట్లో ముఖ్య